నేను మీ డాక్టర్ కాంచనలక్ష్మి కేర్ హర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. నమస్తే ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు మీరు జనరల్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా పెయిన్ కిల్లర్ గానివ్వండి, కాల్షియం టాబ్లెట్స్ కానివ్వండి, ఎక్స్‌టర్నల్ ఆయింట్‌మెంట్స్ కానివ్వండి, ఇవన్నీ డాక్టర్ సలహాతో వాడుకోవడమో, లేదా ఓవర్ ద కౌంటర్ మీరే కొనుక్కొని వాడుకొని, ఆ యొక్క పెయిన్ సబ్సైడ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇవన్నీ వాడుకున్నప్పటికీని గూడా ఇది తాత్కాలికంగా అప్పటికప్పుడు ఆ యొక్క నొప్పి అనేది తగ్గిస్తుంది. కానీ మళ్ళా వస్తూ ఉంటుంది. సో, వీళ్ళందరికీ కూడా ఏకైక ఆప్షన్, లాస్ట్ ఆప్షన్‌గా నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ అని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. మీలో కూడా ఎవరికైనా ఈ యొక్క మోకాళ్ళ అరుగుదల జరిగి కార్టిలేజ్ డ్యామేజ్ అని నిర్ధారణ అయ్యి మీకు తప్పక సర్జరీయే మార్గం అని చెప్పడం జరిగిందా? అయితే ఈ వీడియో మీకోసమే. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉన్నాయో వాళ్ళని ఒక కేటగిరీ లాగా, బోన్స్ అండ్ లిగమెంట్స్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే గనక వాళ్ళని ఒక కేటగిరీ లాగా, మజిల్స్ అండ్ టెండాన్స్ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళని ఇంకొక కేటగిరీ లాగా, ఇట్లా 3 కేటగిరీ లాగా మేము విభజించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ముగ్గురికి ఉండేటువంటి ఈ నీ జాయింట్ పెయిన్‌కి ఆయుర్వేదానుసారం పెరిగిన వాత దోషమే ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వాత దోషం పెరగడం వల్లనే ఈ నీ జాయింట్స్‌లో మనకు ఇబ్బంది అనేది తలెత్తుతూ ఉంటుంది. సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే ఈ నీ జాయింట్ పెయిన్స్ లేదా సంధివాతం అని చెప్పబడే ఇటువంటి పేషెంట్స్‌లో నడిచిన మెట్లెక్కినా గానివ్వండి, నించున్నా కానివ్వండి, వాళ్ళు అన్‌బేరబుల్ పెయిన్ అధికంగా నొప్పి అనేది ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి ఒక లక్షణంగా చెప్పుకోవచ్చు. కొంతమందిలో రెస్టింగ్ ఫేజ్‌లో ఉన్న అంటే పడుకున్నప్పుడు లేదా కూర్చొని ఉన్న రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా కొంతమందిలో పెయిన్ అనేది చూడడం జరుగుతుంది. ఆ యొక్క మూమెంట్ ఏదైతే నీ జాయింట్ మూమెంట్ ఉందో ఆ మూమెంట్ రెస్ట్రిక్ట్ అవ్వడము, అక్కడ అధిక బ్లడ్ సప్లై ఉండడం వల్ల అక్కడ వాపు లేదా వేడిగా ఉండట్టు అనిపించడము, మరియు చాలా మందిలో ఎప్పుడైతే నడుస్తూ ఉంటారో అక్కడ కళుక్కుమని శబ్దం రావడము, ఇవన్నీ కూడా ఈ లక్షణాలుగా మనం సంధివాతంలో చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ లక్షణాలు కనిపిస్తాయో ముఖ్యంగా మీరు ముందుగా ఎక్స్‌రే ద్వారా మనము ఈ యొక్క రోగాన్ని నిర్ధారించుకోవడం అనేది ముఖ్యము. ఈ ఎక్స్‌రేలో మనకు ఎముకల యొక్క స్థితి ఎలా ఉందో తెలుసుకోవడం జరుగుతుంది. ఎక్స్‌రేగా క్లియర్‌గా తెలుసుకోని వాళ్ళలో చాలామంది ఎవరైతే వాళ్ళకు డౌట్స్ ఉంటాయో అప్పుడు వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని అక్కడ ఉండేటువంటి మజిల్, టెండాన్స్, మెనిస్కస్ వీటి యొక్క స్థితి ఎలా ఉందో కనుక్కోవచ్చు. ఆ యొక్క ఎముకలలో ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్ కానివ్వండి, ఆస్టియోఫైటిక్ చేంజెస్ ఏవైనా ఉంటే గనక డయాగ్నోసిస్ ద్వారా వాళ్ళు కన్ఫర్మేషన్ అయిన తర్వాత వాళ్ళు మేము చెప్పినటువంటి ఈ యొక్క 3 మందులు వాడుకోవడం ద్వారా సంధివాతం నుండి పూర్తిగా విముక్తులు పొందవచ్చు. ఇప్పుడు నేను సంధివాతంలో వాడుకునేటువంటి 3 రకాల ఔషధాల గురించి చెప్పబోతున్నాను. మొదటగా మీరు వాడుకోవాల్సింది శూలహర కషాయం లేదా శూలకర కాడ. ఇందులో మనకు ముఖ్యంగా సహచర, దేవదారు, శుంఠి వీటిని మూడిటిని సమపాళ్లుగా కలిపి కషాయంలాగా చేసుకొని 15 ఎంఎల్ ఉదయం, 15 ఎంఎల్ సాయంత్రం పడగడుపున తీసుకుంటూ ఉంటే గనక ఈ యొక్క సంధివాత లక్షణాలనేవి తగ్గుముఖం పడతాయి. ఎవరికైతే శరీరగత వాతదోషం పెరిగి నీ జాయింట్స్‌లో నొప్పి రావడము, ఆ యొక్క కార్టిలేజ్ అనేది దెబ్బతినడము, డీజనరేటివ్ చేంజెస్ ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ యొక్క కషాయం అనేది మంచి ఉపయోగకారిగా ఉంటుంది. ఇందులో ఉండేటువంటి శొంఠి అనేది మంచి పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ సహచర అండ్ దేవదారు ఉండేటువంటి ఈ కాంబినేషన్ కాడ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో శరీరగత వాతదోషం తగ్గడమే కాకుండా అక్కడ కార్టిలేజ్ మరియు అక్కడ ఫ్లూయిడ్ రీజనరేషన్ అనేది తప్పక జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క 3 హెర్బ్స్ యొక్క కాంబినేషన్‌తో మేము ఈ శూలహర కాడ అనే పౌడర్‌ని తయారు చేయడం జరిగింది. దీన్ని మీరు కొరియర్ ద్వారా తెప్పించుకొని వాడుకోవచ్చు. ఉదయం, సాయంత్రం పరగడుపున 15 ఎంఎల్ కాడ తయారు చేసుకొని మీరు వాడుతూ ఉంటే గనక తప్పక మీకు మంచి రిజల్ట్ వస్తుంది. దీంతో పాటుగా మనం వాడుకోవాల్సింది ఆర్థో టాబ్లెట్. ఈ ఆర్థో టాబ్లెట్‌లో నిర్గుండి ప్రధానంగా ఉంటుంది, వావిలి. సో, వావిలి, త్రిఫల, అశ్వగంధ, గుగ్గులు ఇట్లాంటి వాటి కాంబినేషన్స్‌తో తయారు చేసిందే ఈ యొక్క ఆర్థో క్యాప్సూల్ లేదా ఆర్థో టాబ్లెట్. ఎప్పుడైతే ఈ యొక్క ఆర్థో టాబ్లెట్ వాడుతూ ఉంటారో, శరీరగత వాతమే కాకుండా లోకల్‌గా ఉండేటువంటి నీ జాయింట్‌లో వచ్చేటువంటి ఆ యొక్క ఇన్‌ఫ్లమేషన్, వాతదోషం పెరగడం వల్ల వచ్చేటువంటి నొప్పి, ఇన్‌ఫ్లమేషను బాగా తగ్గుముఖం పడతాయి. లోకల్‌గా నీ జాయింట్ చుట్టూ ఉండేటువంటి ఎముకలు మరియు మజిల్స్, టెండాన్స్ వాటి యొక్క బలానికి చేకూర్చడానికి ఇందులో ఉండేటువంటి వావిలి మరియు అశ్వగంధ మంచి రిపేరింగ్ ఏజెంట్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి.
ఈ టాబ్లెట్‌ని మీరు ఉదయం, సాయంత్రం కాడాతో పాటు ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉంటే గనక తప్పక మంచి రిజల్ట్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఎక్స్‌టర్నల్ అప్లికేషన్ వాతదోషం పెరిగినప్పుడు వాతదోషాన్ని కంట్రోల్ చేయడానికి మనకు ఆయుర్వేదంలో ఆయిలే ప్రముఖంగా చెప్పడం జరిగింది. అందున నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె బేస్‌తో మరియు కర్పూరము, ఇంకా యూకలిప్టస్ ఇలాంటి వాటితో తయారు చేసినటువంటి ఈ ఆయిల్‌ని మీరు ఎక్స్‌టర్నల్ అప్లికేషన్ లాగా వాడుకుంటూ ఈ కాడా మరియు టాబ్లెట్స్ కాంబినేషన్‌లో మీరు తీసుకోగలిగితే గనక తప్పక మీ యొక్క నీ జాయింట్ పెయిన్స్ అనేది తగ్గుముఖం పట్టడం జరుగుతుంది. ఈ 3 కాంబినేషన్స్‌ని మీరు 1 మంత్ తీసుకుంటే గనక మీకు దాదాపు 50-60% మంచి రిలీఫ్ అనేది మీరు పొందవచ్చు. వీటిని మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే గనక తప్పక మా నంబర్‌ని సంప్రదించి మా స్టాఫ్‌తో మాట్లాడి కొరియర్ ద్వారా వీటిని తెప్పించుకొని వాడి ట్రై చేయండి. తప్పక మీ యొక్క నీ జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నీ జాయింట్స్ గురించి సంబంధించిన ఏవైనా డౌట్స్ ఉంటే గనక మా యొక్క కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.